అందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియా గ్రూప్స్లో దుర్గి మండలంలో నెహ్రూ నగర్ తండాకు సంబంధించిన రామావతి సాలిబాయి అనే ఆవిడ పెన్షన్ కోసం వెళుతూ దారిలో పడి చనిపోయిందని చెప్పి కొన్ని మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయం మీకు అందరికీ కొన్ని చోట్ల గమనించడం జరిగింది. ఇది ఎంపీడీఓగా దుర్గి మండలం ద్వారా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేశాము. ఈ నెహ్రూ నగర్ తండాకు సంబంధించిన రామావతి సాలిబాయి ఆవిడకి 2 రోజుల నుంచి గత 2 రోజులుగా కూడా తనకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం వల్ల అక్కడే గ్రామంలోనే ఉంది. ఆవిడ ఎక్కడ కూడా పెన్షన్ కోసం ఆ గ్రామం విడిచి బయటికి రాలేదు. ఎందుకంటే నిన్నే మనం ఎంపీడీఓస్ ద్వారా పంచాయత్ సెక్రటరీస్ ద్వారా అందరికీ కూడా పల్నాడు జిల్లాకు సంబంధించి అందరికీ కూడా సమాచారం అందించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎక్కడ కూడా ఇక్కడ దివ్యాంగులు కానీ వృద్ధులు కానీ బెడ్డెడ్ కానీ ఎవరెవరైతే కదలలేని పరిస్థితులు ఉంటారో నడవలేని పరిస్థితులు ఉంటారో అటువంటి వారు అందరికీ కూడా ఇంటి దగ్గరే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అన్నది చేయమని చెప్పి ప్రభుత్వం క్లియర్గా మార్గదర్శకాలు ఇచ్చింది. దాని ప్రకారం వారి ఇంటి దగ్గరికి పెన్షన్ ఇవ్వటం జరుగుతుందని చెప్పి సచివాలయ ఉద్యోగుల ద్వారా అందరికీ కూడా సమాచారం అందజేశాము. ఏదైతే ఈరోజు సోషల్ మీడియాలో కానీ వివిధ వార్తా సంబంధించిన వాట్సాప్ గ్రూపులు కానీ వీటిలన్నింటిలో కూడా ఏదైతే న్యూస్ వస్తుందో అది పూర్తిగా అవాస్తవం. నెహ్రూ నగర్ తండాకు చెందిన రామావతి సాలిబాయి అన్నావిడ ఆరోగ్యం బాగోకపోవటం వల్ల సహజ మరణం పొందింది తప్ప పెన్షన్ కోసం వచ్చే దారిలో పడిపోయి చనిపోయింది అన్నది పూర్తిగా అవాస్తవం. ఇది ఎంపీడీఓ దుర్గి ధృవీకరించారు. సో ఈ